యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము అనగా ఫలించు కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఈ ఫలించు కాలము లేదా మరి వసంతకాలము అని కూడా అంటారండి. ఎందుకు అనంటే ఒరిజినల్గా ఈ లెంట్ సీజన్, ఇంగ్లీష్లో మనం లెంట్ సీజన్ అంటాం కదండి. ఈ లెంట్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందండి. నేను ఒకసారి చదువుతాను. ఓకే, లెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అ గ్రీక్ వర్డ్ కాల్డ్ లెన్స్ విచ్ మీన్స్ స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే వసంతం అన్నమాట, వసంతకాలం. ఇప్పుడే ఈ ప్రకృతిలో వసంతకాలంలో చెట్లు ఎలాగున ఎండుటాకులన్నీ కూడా రాల్చేసి మళ్ళీ క్రొత్త ఆకులు వచ్చేస్తాయి కదండి. అప్పుడు చిగురించి చెట్లు మరి పూత పూచి అవి ఫలిస్తాయి అన్నమాట. ఇప్పుడు మామిడి చూడండి, మామిడి చెట్లు మంచి మామిడికాయలు వచ్చేస్తాయి కదండి. అబ్బా ఎంత తీయగా ఉన్నాయో అని ఆ చెట్టు విరగ కాసింది అని చెప్తారు. అలాగే మనందరం చెట్లు అండి, దేవుడు నాటిన నీతి వృక్షాలు మనం. యెషయా 61లో దేవుడు రాస్తారు, మీరు దేవుడు నాటిన నీతి వృక్షాలుగా నీతి ఫలాల్ని ఫలించాలి. సాతాను ఒకవైపు ఈ లోకంలో అవినీతి వృక్షాలు, అనేక మంది అవినీతి పరులని ఈ లోకంలో నాటి అవినీతి ఫలాలు అది ఫలించి ఆ చెట్టు తిన్నవాళ్ళు కూడా అవినీతి పరులైపోతున్నారు. ఇంతగా సాతాన్ రాజ్యం విస్తరిస్తుంటే మనం ఏం చేయాలండి? మనం దేవుడు నాటిన నీతి వృక్షాలుగా నీతి ఫలాల్ని ఫలించి అందరూ వాటిని భుజించిన వాళ్ళు కూడా దేవుని కొరకు వాళ్ళు నీతిమంతులుగా ఉండాలన్నమాట. అందరినీ నీతిమంతులు అంటే దేవుని రాజ్యం అంటే నీతి రాజ్యం అండి. ఈ లోకంలో మనం నీతి రాజ్యాన్ని స్థాపించాలి, పోరాటం చేయాలి, ఎదిరించాలి. అవినీతి రాజ్యాన్ని స్థాపించడానికి వీల్లేదు, పెళ్ళగించాలి అవినీతి వృక్షాల్ని. ఈరోజు నేను నీకు రాజ్యంల మీద, దేశంల మీద అధికారాన్ని ఇస్తున్నాను, పడగొట్టడానికి, కూలద్రోయడానికి, పెళ్ళగించడానికి, నాటుటకు, కట్టుటకు. అంటే అక్కడ 2 రాజ్యాల గురించి మాట్లాడుతున్నారు. ఇర్మియా 1:10 అన్నమాట. నేను నిన్ను అభిషేకిస్తున్నాను అని ఇర్మియాకి చెప్తారనమాట. సాతాన్ రాజ్యాన్ని, అవినీతి చీకటి రాజ్యాన్ని ఒకరి హృదయంలో నుంచి తీసేసి మనం దేవుని నీతి రాజ్యాన్ని మనం ఒక్కొక్కరి హృదయంలో నాటాలి. ఈ లోకమంతా నీతితో నిండాలి అంటే మనందరం కూడా ఒక్కొక్కరు దేవుడు నాటిన నీతి వృక్షాలుగా నీతి ఫలాల్ని ఫలించాలండి. అబ్రహాము సింధూర వనం దగ్గర నివసిస్తున్నాడు అని ఉంటుంది. సింధూరం అంటే డిక్షనరీలో నీతి వృక్షాలండి. అక్కడ అంటే అబ్రహామే ఒక నీతి వృక్షం అన్నమాట. మీరు ఆదికాండం 18లో చూసినప్పుడు అక్కడ సింధూర వనము అని ఉంటుంది. ఆయన అక్కడ నివసిస్తున్నాడు, మమ్రేలో అన్నమాట. అంటే మనం ఒక్కొక్కరము ఒక నీతి వృక్షం అన్నమాట. సో ఫలించు కాలం ఇది వసంతకాలంలో, ఇది మనకి వసంతకాలం అన్నమాట. ఏంటి అనంటే మనం ఫలించాలి, దేవుని కొరకు నీతి ఫలాల్ని ఫలించాలండి. ఇప్పుడు ఈరోజు మనం ఒక 3 వ్యక్తుల గురించి ధ్యానించుకుందామండి. ఒకరు యోసేపు ఆదికాండంలో, ఇంకొకరు ఏశావు, ఆయన కూడా ఆదికాండంలోనే, మరి అంటే ఇస్సాకు వాళ్ళ పెద్ద కొడుకు అనమాట, యాకోబు వాళ్ళ అన్నయ్య. ఇంకొకరు యోబు. ఈ 3 గురించి ధ్యానించుకుందాము, వాళ్ళు ఎలాంటి ఫలాల్ని ఫలించారు అని చెప్పి. ముందుగా యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం అండి. ఆ 15వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తారు, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు, కొమ్మలు అనమాట. మీరు నా యందు నెలకొని ఉండిన ఎడల మీరు అధికముగా ఫలిస్తారు. అంటే నాతో అంటు కట్టుకొనండి. ఇప్పుడు ఈ అంటు కట్టేది ఎవరంటే పరిశుద్ధాత్మ అన్నమాట. అసలు మనలో ఈ ద్రాక్షవల్లి ఎక్కడ వస్తారు? యేసు ప్రభు వాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? చదవాలి. అప్పుడు మన హృదయంలో వాక్యాలు వేయబడతాయి.
ఈ వాక్యాలన్నీ అన్ని బుక్స్ 4 సువార్తలు, కీర్తనలు, ఒక్కొక్క గ్రంథం మీరు చదువుతుంటే యేసు ప్రభు మన హృదయం లోపల ఆయన ద్రాక్షవల్లి అవుతారు. మన హృదయం అంటే మన ఆత్మ అన్నమాట. మన ఆత్మను ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ అంటు కడతారండి. అంటు కడతారు, గ్రాఫ్టింగ్ అంటారు, మేము బయాలజీలో చెప్తామన్నమాట. గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఈ చెట్టు నుంచి జీవము కొమ్మలోనికి వచ్చి కొమ్మ ఫలిస్తుంది అన్నమాట కదా. అలాగే యేసు ప్రభు చెప్తారు, నేను ద్రాక్షవల్లి, మీరు కొమ్మలు, మీరు నాలో అంటు కట్టబడిన ఎడల, నాలో నెలకొని ఉండిన ఎడల మీరు అధికంగా ఫలిస్తారు. నేను లేకుండా మీరు ఏది చేయలేరు. నేను మీ యందు, నేను మీ యందు, మీరు నా యందు ఉండండి. నా మాటలు మీలో నిలిచి ఉన్న ఎడల మీరు అధికంగా ఫలిస్తారు. మీరు అధికంగా ఫలించినప్పుడు పరలోక తండ్రి, నా తండ్రి మహిమపరచబడతాడు. ఇది ధ్యానించండి. చాలా సంవత్సరాలు నేను ఈ యోహాను 15 ధ్యానిస్తూ ఉన్నాను. స్కూల్లో ఉన్నప్పుడే మా సిస్టర్ చెప్పారనమాట. ఈ రిలేషన్ వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్. ఇంకొక రిలేషన్ ఏంటంటే అది బ్రైడల్ రిలేషన్ అన్నమాట. యెషయా 54లో దేవుడు చెప్తారు, నిన్ను సృజించిన వాడు నీకు భర్తాగును, సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. యేసు ప్రభు మనకి భర్త, మనల్ని భరించేవాడు, మనల్ని శాసించేవాడు, మనకి రాజు, యేసు రాజు అన్నమాట. సో ఆయన యేసు రాజు, క్రీస్తు రాజుగా మన హృదయంలో ఉండాలి. ఉన్నప్పుడు రాజుగారు శాసనాలు చేస్తారు. ఆయన చేసిన శాసనాలన్నీ ఇక్కడ ఉండాలి. అలాగే ఆయన మనల్ని పోషిస్తాడు, శత్రు బారి నుంచి రక్షిస్తాడు. ఆయన ఇక్కడ రాజుగా ఉండాలి. ఇద్దరే రాజులండి ప్రపంచాన్ని పరిపాలించేది. ఒకరు దేవుడు యేసు రాజు, ఇంకొకరు ఆయన సాతానికి రాజు అన్నమాట. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుందండి. ఈ అగాధం మీద రాజు ఒకరున్నారు. ఆయన పేరు అబ్బదోను, అపోలియోను, అంటే డిస్ట్రాయర్, విధ్వంసకుడు. ఒకరు కట్టే రాజు అయితే, ప్రాణమిచ్చే రాజు అయితే, ఇంకొకరు నాశనం చేసే రాజు అన్నమాట. అయితే డిఫరెన్స్ ఏంటంటే దేవుని రాజ్యంలో పనిచేసే మనకు మనం దేవుని కొరకు పనిచేస్తున్నామని తెలుస్తుంది. కానీ సాతాన్ రాజ్యంలో పనిచేసే వాళ్ళకి వాళ్ళు అవినీతి పనులు చేస్తూ, వ్యభిచరిస్తూ, దోచుకుంటూ సాతానికి మేము బానిసలై ఉన్నామని తెలియదండి. త్రాగుబోతులకు కానీ, ఇంకెవరైనా కావచ్చు, తిండి బోతులకు కానీ, వీళ్ళందరి మీద సాతాన్ కాడి పెడతాడు. ఆ కాడిని మోస్తూ సాతాన్ రాజ్యాన్ని స్థాపిస్తున్నామని వాళ్ళకి తెలియదు. వాళ్ళ రాజు ఎవరో తెలియదు. కానీ మనకి మన రాజు, మన దేవుడు ఎవరో, మనకి ప్రాణం ఇచ్చిన యేసు ఎవరో మనకు తెలుసు అన్నమాట. సో నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు. అప్పుడు యేసు ప్రభు స్వభావం మనలో పోయబడుతుందండి. మన పాపం ఆయనలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఎక్స్చేంజ్ అవుతుంది. అందుకే సమార్య స్త్రీతో యేసు ప్రభు అంటారు, నువ్వు నాకు నీళ్ళు ఇస్తే నేను నీళ్ళు ఇస్తాను, నీ నీళ్లు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది. నేనిచ్చు నీరు వాణియందు, ఎవరు తాగుతారో వాణియందు నిత్య జీవమునకై ఊరడి బుగ్గగా ఉంటుంది. బుగ్గ అంటే స్ప్రింగ్ కదండి, బావిలో నీళ్ళు జలపడుతూ ఉంటుంది. అలా యేసు ప్రభు ఇచ్చే నీరు, వాక్యము, ఆత్మ ఆయన హృదయంలో అలా ఒక ప్రవాహంలాగా పడుతూనే ఉంటుంది అన్నమాట. ప్రతిరోజు క్రొత్త ఆనందం, క్రొత్త అభిషేకం, క్రొత్త బలం. మనం నేర్చుకున్నాం కదా పక్షిరాజు యొక్క మెంటాలిటీ అన్నమాట. రోజు రోజుకి క్రొత్త బలం వస్తుందండి. ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకెగురుతారు. ఇప్పుడు యోసేపుని చూద్దామండి. మొదటగా యోసేపుని చూద్దాము. యోసేపుని ఆది కాండంలో వాళ్ళ నాన్న ఆశీర్వదిస్తాడండి. యాకోబు ఆయన మరణ సమయంలో, జలాధారము చెంత నాటిన ఫలవృక్షము వంటివాడు, దాని కొమ్మలు గోడలు దాటి ప్రాకుతాయి. ఫలించిన కొమ్మ అంటే కొమ్మ ఫలిస్తుంది. కొమ్మ అంటే చెట్టుకే అంటుకట్టబడాలి కదండి. దేవునితో అంటుకట్టబడ్డాడు యోసేపు. ఆదికాండం 39లో 5 మార్లు ఉంటుంది. దేవుడు యోసేపుతో ఉన్నాడు, ఆయన లోపల ఉన్నాడు కనుకనే ఆయన వర్ధిల్లాడు. దేవుడు అంటే వాక్యం అండి. ఆ వాక్యం ఆయనలో ఉంది కాబట్టి ఆయన వర్ధిల్లి ఒక బానిస మరి ఐగుప్తులో గవర్నర్ అయిపోతాడు. 80 సంవత్సరాలు గవర్నర్గా ఉంటాడు. ఎందుకంటే ఆయన దేవునితో అంటు కట్టబడ్డాడు. కొమ్మ అంటున్నారు, చెట్టు అనట్లేదు.
దేవునితో అంటు కట్టబడి ఆయన ఫలించాడనమాట. దాని కొమ్మలు గోడలు దాటి ప్రాకుతాయి అంటే ఆయన యొక్క మంచితనము గోడలు దాటి అంటే ఐగుప్తు దాటి అన్ని దేశాలకి. కరువు కాలంలో యోసేపు కొట్లు తెరిచి అందరికీ ధాన్యాన్ని ఆయన పంచి ఇచ్చాడు, అమ్మాడు అని ఉంటుందన్నమాట. ఆదికాండం 41లో 56వ వచనంలో అన్నమాట. కరువు చాలా తీవ్రంగా ఉంటుంది, అందరూ ధాన్యం కొనుక్కోవడానికి వస్తారనమాట. అందరికీ కూడా ధాన్యాన్ని పంచుతూ ఉన్నాడు. మన హృదయంలో దేవుని వాక్యం అనే ధాన్యాన్ని ఇప్పుడు దాచుకుంటే మనం కరువు కాలంలో కొట్లు తెరిచి అందరికీ పంచవచ్చు అనమాట. మన ప్రార్థన ఎట్లా ఉండాలంటే, నేను అలాగే అనుకుంటానండి, మై టంగ్ ఓ లార్డ్, నీ వాక్యం నా నాలుక మీద పెట్టు, నా నాలుక అనేక మందిని వాక్యంతో పోషించాలి. ఈ శరీరంలో అన్నం తిన్నా కూడా చనిపోతాం, మట్టిలోకి పోయేదే ఒకరోజు, పెట్టెలో పెడతారు మనల్ని, ఈరోజు కాకపోతే రేపు, అంతే దేవుని టైం వచ్చినప్పుడు. కానీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఆత్మ జీవించాలి. ఈ ఆత్మకి ఆహారమే ఈ యొక్క వాక్యం అన్నమాట. ప్రత్యేకంగా వాక్యాన్ని చదవాలి. అంటు కట్టబడ్డాడనమాట యోసేపు. ఇప్పుడు మనము యోబు గురించి ధ్యానించుకుందామండి. యోబు గ్రంథం యాక్చువల్గా ముందుగా లిఖించబడిన గ్రంథం. అయితే ఈ యోబు చరిత్ర క్రీస్తుపూర్వం 2000 అప్పుడు ఆదికాండం 11వ అధ్యాయం జరిగే సమయంలో జరుగుతుందండి. 12లో మనం అబ్రహాం పిలుపు చూస్తాము. ఆదికాండం 11:27 నుంచి చదివితే అబ్రహాం వాళ్ళ నాన్నగారి గురించి రాయబడి ఉంది. తెర, వాళ్ళ నాన్న పేరు, అతనికి 3 కుమారులు, అబ్రహాము, ఆ తర్వాత హారాను, నాహోరు అని చెప్పి అక్కడ రాయబడింది. ఆ టైంలో ఈ యోబు చరిత్ర జరుగుతుంది. ఈ అబ్రహాం నివసించిన ఊరు, ఆ తర్వాత యోబు నివసించిన ఊజు ప్రక్కనే ఉంటాయండి. ఇప్పుడు యోబు సమాధిని కూడా అందరూ వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఓమన్లో ఆయన సమాధి ఉంది. ఎప్పటి యోబు? క్రీస్తుపూర్వం 2000 నాటి యోబు. ఇప్పుడు క్రీస్తు శకం 2000 అంటే 4000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. యోబు ఏమంటాడంటే, నేను మహావృక్షం వంటి వాడనైతిని. యోబు 29:19 అన్నమాట. మహావృక్షం అనగానే నాకు పెద్ద మర్రి చెట్టు గుర్తొచ్చిందండి. మాకు అట్లా మా ఊర్లలో అలా మర్రి చెట్లు, పెద్ద వేప చెట్లు, మామిడి చెట్లు. మామిడి చెట్టు కంటే ఇవి మర్రి చెట్టు పెద్దగా ఉంటుంది. రోడ్డు ప్రక్కన ఉంటే బస్ కోసం దాని క్రింద కూర్చునేవాళ్ళం. చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో అట్లాంటి వ్యక్తి అంటే చెట్టు ఇక్కడ పెద్దగా ఉంది అంటే, ఒలివ చెట్లు కూడా అండి. అక్కడ గెస్సెమనే తోటలో గైడ్ చూపించారు, ఈ చెట్టును అనుకునే పేతురు నిద్రపోయాడని. అది కూడా చాలా పెద్దగా ఉంది, 2000 సంవత్సరాలు. అయితే యోబు 4000 సంవత్సరాల నాటి మహావృక్షం అన్నమాట. ఎందుకు, ఏంటి ఆయన క్యారెక్టర్? ఇప్పుడు వృక్షం ఇంత పెద్దగా ఉంది అంటే దాని వేర్లు కూడా అంత బలంగా ఉండాలి కదండి. అన్నీ తట్టుకోవాలి కదా, వర్షానికి, తుఫాన్కి అట్లా తట్టుకొని బలంగా ఉంది అన్నమాట. ఏంటి ఈయన క్యారెక్టరు? ఎందుకు ఈయనని వృక్షంతో పోల్చారు? ఆయన కానే చెప్పుకుంటున్నాడు అనమాట. ఏంటి అనంటే, ముందు నుంచి మనం చూద్దామండి. కొంచెం బ్రీఫ్గా 42 చాప్టర్స్ ఉంటాయి ఈ గ్రంథంలో. అయితే 1వ అధ్యాయంలోనే 1వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు యోబు గురించి ఏం రాస్తాడంటే, ఊజు దేశంన యోబు అనే ఒక నరుడు ఉండెను. అతడు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపమునకు దూరంగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. ఆ పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తిని ఎలా పరిచయం చేస్తున్నాడు బైబిల్ అనేది చాలా ముఖ్యమైనదండి. సో మన గురించి కూడా అలాగే పరలోకంలో రాస్తూ ఉంటాడనమాట. దేవదూతలు రాస్తూ ఉంటారు, ఆయన క్యారెక్టర్ చెప్తున్నారు. ఇంకా అతనికి 7 కొడుకులు, 3 బిడ్డలు. ఇంకా అతను ఆ తూర్పు దేశాలందరిలోకి కూడా ఆయన ధనవంతుడు, మహాసంపన్నుడు అని చెప్తున్నారు. 7000 గొర్రెలు, 3000 ఒంటెలు, 1000 ఎడ్లు, 500 గాడిదలు, అనేక మంది పని వాళ్ళతో చక్కగా ఆయన చాలా ధనవంతునిగా ఉన్నాడు. ఒక మహావృక్షం, కదిలింపబడలేని మహావృక్షంలాగా ఉన్నాడు. ఇంకా ఆయన పిల్లల కొరకు
వేకువనే లేచి ప్రార్థిస్తాడంట. అది ప్రభు ఏం చెప్తారంటే, నేను చాలా ఆస్తిపాస్తులు ఇస్తే ఇంకా దేవుడెవరు అనే గర్వం రాకుండా, ఇదంతా దేవుని కృపే, నువ్వు ఇచ్చిందే కదా ప్రభా, అదే అంటాడు యోబు. దావీదు కూడా అలాగే, దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అంటాడు యోబు అనమాట. అంతా కూడా సాతాను ఆయన గురించి ప్రభు దగ్గరికి వెళ్ళి సవాల్ చేసి యోబు ఆస్తిపాస్తులు అన్నీ కూడా తీసేస్తాడనమాట. పిల్లలు ఒక్క రోజులోనే చనిపోతారు, ఆస్తిపాస్తులు పోతాయి. ఆ తర్వాత ఆయనకి పుండ్లు వచ్చేస్తాయి శరీరం మీద, ఆ రసి కారుతూ ఉంటుంది, పురుగులు తింటుంటే చిల్ల పెంకులతో గోక్కుంటాడనమాట దురద భరించలేక. కానీ ఆ పెంట కుప్ప మీద కూర్చున్నప్పుడు ఆయన అంత ధ్యానించుకుంటున్నాడండి, తన గత వైభవాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. నాడు ప్రభువు జ్యోతి నా మీద ప్రకాశిస్తున్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ తిరిగేవాళ్ళు. 10 మంది పిల్లలు ఒక్కరోజు చనిపోతారు, నా పిల్లలు నా చుట్టూ తిరిగేవాళ్ళు, డాడీ డాడీ అంటూ కదా. మరి నా పశువులు చాలా సమృద్ధిగా పాలనిస్తూ ఉండేవి అంతా చెప్తూ ఉన్నాడు. నేను ఇలా నడుస్తూ వెళ్తుంటే వృద్ధులు గౌరవంగా పక్కకు తప్పుకునేవాళ్ళు, యువకులు మాటలు చాలించి అలానే నోటి మీద వేలు వేసుకొని, అంటే యోబు నడుస్తున్నాడు అంటే ఆ ఊర్లో అంత గౌరవం ఉండేదన్నమాట. నేను న్యాయంనే వస్త్రంగా ధరించాను. నేనేం ధరించానంటే న్యాయంనే వస్త్రముగా, ధర్మమునే చొక్కాగా తలపాగగా ధరించాను. ధర్మాత్ముడు ధర్మాన్ని ధరించాడు, న్యాయాన్ని, ఒక జడ్జిగా ఊర్లో న్యాయాన్ని ఆయన మరి వస్త్రంగా ధరించాడు. గ్రుడ్డి వాళ్ళకి కన్నయ్యాను, కుంటి వాళ్ళకి కాలయ్యాను, అనాథలకు నేను తండ్రిగా ఉన్నాను. అంటే అంత సహాయం చేస్తున్నాడు అనమాట. ఒక తండ్రి పిల్లలకి ఎలా చేస్తాడో ఆ ఊజు దేశంలో అనాథలందరికీ కూడా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడంట. నేను ఒంటిగా ఒక్కరోజు కూడా భుజించలేదు అంటాడండి. నాకు చాలా ఇష్టమైంది ఇది అనమాట. 31 యోబులో మీరు చదివితే 16 నుంచి చదువుతూ వస్తే, నేను ఒంటిగా ఒక్కరోజు కూడా భుజించలేదు, అనాథలకి పెట్టకుండా. వాళ్ళు నా దగ్గర వచ్చి వాళ్ళు కన్నీరు కార్చినప్పుడు వాళ్ళ బాధలు నేను ఒక తండ్రి పిల్లల్ని చూసుకున్నట్టుగా చూసేవాడిని. నేను వాళ్ళకి చేసిన సహాయానికి గాను వాళ్ళు హృదయపూర్వకంగా నన్ను దీవించేవాళ్ళు. పేదవాళ్ళకి మనం ఏదైనా ఇస్తే ఏమంటారండి కదా, మన ఇతరులకు ఇచ్చినప్పుడల్లా పరిశుద్ధాత్మ మనలో ఒక నీటి ఊటలాగా ఊరుతూ ఉంటాడు, మనకు ఆనందం వస్తుంది. అలా ఆనంద తైలంతో మనల్ని అభిషేకిస్తాడనమాట. ఈయన కూడా చెప్తున్నాడు, ఎవరైనా బాటసార్లు వచ్చినా కూడా అనాథలు కూడా కప్పుకోవడానికి మా దగ్గర ఏమీ లేదంటే, నా గొర్రెలు చాలా ఉన్నాయి కదండి, ఉన్ని నుండి తయారు చేసిన బట్టలు వాళ్ళకి కప్పుకోవడానికి ఇచ్చేవాడిని. ఎంత పని చూడండి చెప్తున్నారు. ఇంకా సభలో నేను కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు నేను ఎప్పుడు కూడా అందరూ యోబు చెప్పిందే కరెక్ట్ అంటారని, అందరూ నన్నే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, సమర్థిస్తారు అనే గర్వంతో నేను ఎప్పుడు కూడా మరి నిర్దోషులకు అన్యాయం చేయలేదు. న్యాయాన్ని జరిగించాడు. నా మాట నేనేం చెప్తే అదే చెల్లుతుంది కదా అని నేను ఎప్పుడు కూడా నిర్దోషులకు అన్యాయం చేయలేదు. ఎంత మంచి మనిషి చూడండి, ఆయన క్యారెక్టర్ అన్నమాట. ఆ తర్వాత తన నాలుక గురించి, కళ్ళ గురించి చెప్తాడండి. ప్రతి మనిషి ఈ 2 విషయాల్లో యోబులాగా ఉండాలి. అన్ని విషయాల్లో, చేతుల విషయంలో సహాయం చేయడము, ధరించేది మనం. ఆ దేవుడు ధర్మాత్ముడు, ఆయన పిల్లలైన మనం కూడా ధర్మాన్ని ధరించాలన్నమాట. నాలుకను గురించి ఏమంటాడంటే, ఇక్కడ దేవుణ్ణి కొంచెం ఆయన ఒక నింద తీసుకొస్తాడండి. నాకు న్యాయాన్ని తిరస్కరించి నన్ను కడగండ్లు కష్టాల పాలు చేసిన దేవుని సాక్షిగా నేను చెప్తున్నా అంటాడనమాట. ఎంత న్యాయం, నాకెందుకు దేవుడు ఇలా తిరస్కరించి ఇంత ఇది చేస్తున్నారు, నన్ను ఇన్ని కష్టాలు పాలు చేశారు అని చెప్పి, ఇదిగో ప్రభా నేను నిబంధన చేసుకోలేదా ప్రభా, నీ శ్వాస నా ముఖరంధ్రములలో ఉన్నంత వరకు నా నాలుక అబద్ధం చెప్పదు, నా పెదవులు అసత్యం పలకవు. నేను నిర్దోషిననే భావాన్ని విడనాడను. నా అంతరాత్మ నువ్వు దోషి అని చెప్పట్లేదు, నువ్వు నిర్దోషి అనే చెప్తా ఉంది.
మన నోటితో పలికినప్పుడు లోపల అంతరాత్మ అబద్ధం పలుకుతే ఇది అబద్ధాన్ని గట్టి కొడుతుందండి అంతరాత్మ. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నా అంతరాత్మ నువ్వు దోషి అని అనట్లేదు. ఇంకా కళ్ళ గురించి చెప్తున్నాడు. ఈ రెండిటికండి ఇలాంటి ఉపవాసం ఉండాలి. అన్నం తినలేదు అట్లా కాదు, మీ నాలుకతో ఉపవాసం ఉండాలన్నమాట. ఏంటంటే అబద్ధాలు చెప్పకూడదు, దైవభీతిని నేను మీకు నేర్పిస్తాను అని దావీదు అంటాడండి కీర్తన 34:11. మీకు శుభములు కలగాలి, మంచి రోజులు రావాలి, సుఖంగా ఉండాలి, మంచి రోజులతో దీర్ఘకాలం మీరు జీవించాలి. రోగాలతో జీవించడం అదొక బ్లెస్సింగ్ అండి. మన ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే ఏమంటాడంటే మీరు అబద్ధాలు చెప్పకండి, చెడు మాట్లాడకండి, అబద్ధాలు బూతు మాటలు మాట్లాడకండి అంటాడనమాట దావీదు 34:11. వీటికి చెడు మాటలు, ఇతరుల గురించి నోరు తెరిస్తే మాట్లాడడము, మళ్ళీ చర్చిలోకి వచ్చి మళ్ళా దేవుని మాటలు మాట్లాడము, సాతానికి అదే దేవునికి రెండు, ఇద్దరికి ఒకే నాలుకనా? ఒక ఏటిలో నుంచి స్ప్రింగ్లో నుంచి మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు వస్తాయా? యాకోబు అడుగుతున్నారు 3 యాకోబు పత్రిక 3లో అన్నమాట. నాలుక ఒక దోష ప్రపంచం అంట. ఒక నిప్పురవ్వ అడవిని తగలబెట్టినట్లు కుటుంబాలని ఊర్లని తగలబెడుతుంది అని చెప్తా ఉన్నారనమాట. ఇంకేమంటాడంటే తన కళ్ళని గురించి చెప్తాడండి యోబు. నా కంటితో నేను నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామ దృష్టితో చూడకూడదని. ఎంత ధనికుడు, రిచెస్ట్ పర్సన్ తన భార్యతో నమ్మకంగా జీవిస్తున్నాడు. కంటితో కామదృష్టితో ఏ స్త్రీని కూడా చూడట్లేదన్నమాట. దీనికి ఉపవాసం ఉండాలండి. ఇట్లాంటి చూపులకి సినిమాల్లో సెల్ ఫోన్లో చూసేది మీ భార్య కాదు కదా. నమ్మకంగా ఉండాలి, వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి, వివాహానికి ముందు కానీ తర్వాత కానీ. ఆ తర్వాత చూడండి, ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా జీవించాడు కనుక ఆయన నీతిగా జీవించాడు. కళ్ళకి క్రమశిక్షణ, నాలుకకి, చేతులతో అందరికీ సాయం చేస్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చాడు కదా అని గర్వపడలేదు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కనుక చూడండి ఆయన ఎట్లా ఉన్నాడు అనంటే నేను మహావృక్షంలాగా ఉన్నాను అంటున్నాడు. యోబు 29:19 అనమాట అని సాక్ష్యం ఇస్తాడండి. మనం కూడా ఈ విధంగా ఫలించాలన్నమాట. ఈ తపస్కాలంలోనే కాదండి, ఎప్పటికీ ఫలించాలి. చెట్లు ఎప్పటికీ ఫలిస్తూనే ఉంటాయి కదా. అంజూరపు చెట్టుని యేసుప్రభు ఎందుకు శపిస్తారంటే ఇది ఫలించే కాలం కాదు, తపస్కాలం వరకే మేము దాన ధర్మాలు చేస్తాము, తపస్కాలంలోనే బైబిల్ చదువుకుంటాము, తపస్కాలంలోనే ప్రార్థన కాదు, ఎప్పటికీ అన్నమాట. యేసుప్రభుతో అంటుకట్టబడి ఎప్పటికీ మనం ఫలించే కొమ్మల్లాగా, యోసేపులాగా, యోబులాగా ఉండాలండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు, మీరు నాలో నెలకొని ఉన్నచో మీరు ఫలిస్తారు, నేను లేకుండా మీరేం చేయలేరు అంటున్నారు. మీరు వాక్యం కాబట్టి అయ్యా మీ మాటలు మాలో ఉండేటట్లు సాయం చేయండి. నా మాటలు మీలో ఉన్న ఎడల మీరు నన్ను ఏది అడిగినా అది చేస్తానని చెప్తున్నారు. యోసేపు ఫలించిన కొమ్మగా మీతో అంటు కట్టబడి ఫలించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా. అలాగే యోబు ప్రభా, మీరు నాటిన మహానీతి వృక్షంగా ఉన్నాడు ప్రభా. మరి వేర్లు నీళ్ళని పీల్చుకొని అది కొమ్మలు ఎలా ఫలిస్తాయో అలాగే మా ఆత్మ అనే వేరు తండ్రి మీ వాక్యం అనే నీటిని పీల్చుకొని తండ్రి మేము ఫలించేటట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా, మొదటి కీర్తన 1:3లో ప్రభు ధర్మశాస్త్రమును నిత్యము పఠించి దాన్ని ధ్యానించి పాటించువాడు ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా, ఆకులు వాడకుండా ఉండే చెట్టులాగా సకాలంలో ఆయన ఫలిస్తాడు. ఆయన పనులన్నీ కూడా మరి జయాన్ని చూస్తాయి, విజయాన్ని సాధిస్తారు అని ఉంది ప్రభా. యోబు, యోసేపు అలా జీవించారు. మేము కూడా అలా జీవించే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనం ఆత్మ అనే వేరు, ఈ వాక్యం అనే నీరు అన్నమాట. అందులో నాటబడినప్పుడు ఆ నీరు మనం పీల్చుకుంటే యోసేపులాగా, యోబులాగా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఫలిస్తాం. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.